ఎప్పుడు వచ్చారు మీరు? లాంగ్ బ్రేక్. Announcement. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Andhra Area Ayurvedic Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2025, LA Bill number 3 of 2025 as passed by the Legislative Assembly on 17th March 2025 and signed by me. The above bill is before the House. Papers including the list of business are deemed to have been laid on the table of the House. Question number 13919, sir. అలాగే ఎప్పుడైతే అప్పుడు అంటే ఆ పొటెన్షియేషన్ టైం ఏదో చెప్తే అప్పుడు మనం బ్రేక్ చేసుకుంటాం. మినిస్టర్ గారు, దుర్గేష్ గారు. మొదటి ప్రశ్నకి సమాధానం ఎస్ సార్. రెండో ప్రశ్నకి సమాధానం టెంపుల్ టూరిజం కింద ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఆ దేవాలయం కింద దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందీశ్వర స్వామి టెంపుల్, ఇవి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అధ్యక్ష. వీటన్నిటినీ కలిపి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తూ ఉంది. ముఖ్యంగా ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా మేము తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పాలసీ తరఫున ఆధ్యాత్మిక టూరిజంకి కొన్ని టెంపుల్స్ని, అదేవిధంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్కి డిఫరెంట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే మనకు మామూలుగా పర్యాటకులు కానీ భక్తులు కానీ వస్తే దర్శనం చేసుకుని ఉదయం దర్శనం చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ ఒక 2-3 రోజులు వారిని ఉంచాలి అంటే ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఒక సర్క్యూట్గా తయారు చేసి దానికి మనం ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని లేకపోతే టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తే కేవలం దేవాలయాన్ని సందర్శించుకునే మాట మాత్రమే కాకుండా అక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఒంటిమిట్ట చెరువులో. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఇతర దేవాలయాలను కూడా కలుపుకున్నట్లయితే ఒక 2-3 రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే 2-3 రోజులు ఉండాలంటే అక్కడ రిసార్ట్స్ ఉండటానికి సౌకర్యం కావాలి కనుక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 4 రూములు మాత్రమే ఉన్నాయి. వాటిని పెంపొందించి ఇంకా మరిన్ని రూముల్ని, సౌకర్యవంతమైన రూములను ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది అధ్యక్ష. ఆ రెస్టారెంట్ను కూడా మరింత ఆధునీకరించి మొత్తం మీద ఒక సర్క్యూట్గా తయారు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని మేము పూర్తిగా కృతనిశ్చయంతో ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా తయారు చేసాం. త్వరలోనే రేపు ఏప్రిల్ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో దాన్ని పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా, తర్వాత టెంపుల్ టూరిజం ఏదైతే అంటున్నామో దాన్ని తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామసుబ్బారెడ్డి సార్, గౌరవ మంత్రి గారు, ఒంటిమిట్ట సీతారాముల వారి ఆలయాన్ని
డెవలప్మెంట్ విషయంలో కానీ ఆధ్యాత్మిక టూరిజం కింద చేర్చే విషయంలో కొన్ని టెంపుల్స్ కలిపి అన్ని తెలియజేశారు వివరంగా. అధ్యక్ష, నేను మీ ద్వారా మనకు రాష్ట్రం కలిసినప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే భద్రాచలాన్ని, రామాలయాన్ని స్టేట్ గవర్నమెంట్ గుర్తించి కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణం కానీ అక్కడ జరగడం కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఒంటిమిట్ట శ్రీ సీతారామ స్వామి ఆలయాన్ని ఈ రాష్ట్రం గుర్తించి అక్కడ కార్యక్రమాలు జరిపే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు శ్రీరామనవమికి అక్కడ కళ్యాణం జరుగుతుంది. అధ్యక్ష, పెద్ద ఎత్తున లక్షల మంది అక్కడికి కళ్యాణానికి వచ్చే పరిస్థితి అధ్యక్ష వస్తున్నారు. అధ్యక్ష, అక్కడ సీతారాముల వాళ్ళ కళ్యాణానికి ఈరోజు అక్కడ సౌకర్యాలు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టు టీటీడీ దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ పనులు ఇంకా పూర్తిగా త్వరగా రేపు ఏప్రిల్లో మళ్ళా సీతారామనవమి 6వ తారీఖున ఉంది. అక్కడ అన్ని కూడా ఏదైనా యుద్ధ ప్రాతిపదికన భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యంగా ఉండే విధంగా మంత్రి గారు ఇంకొకటి చెప్పారు. అది ఎకో టూరిజం, మన ఆధ్యాత్మిక టూరిజం కింద డెవలప్ చేసేదానికి ఒక సర్క్యూట్ లింక్ చేయడము. మరీ ముఖ్యంగా ఒంటిమిట్ట డెవలప్మెంట్లో మంత్రి గారు చెప్పినారు, అక్కడ ఒంటిమిట్ట చెరువు ఉంది అధ్యక్ష. అక్కడ స్వామివారి కార్యక్రమాలు కళ్యాణం జరిగినప్పుడు కానీ తెప్పోత్సవం చేయాలన్నా చెరువులో నీళ్లు ఉండాలి అధ్యక్ష. ఆ చెరువులో నీళ్లు ఉండేదానికి గతంలోనే ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ సోమశీల బ్యాక్ వాటర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినా ఇప్పుడు అది పని చేయట్లేదు అధ్యక్ష. మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఇమీడియట్ గా సోమశీల నుంచి నీళ్లు తీసుకురావచ్చు. అది లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ పూర్తిగా పాడైపోయి ఎప్పుడు రిపేర్లు నీళ్లే రావట్లేదు చెరువులోకి. కాబట్టి ఆ పైప్ లైన్ కూడా కొత్తది వేయాలి అధ్యక్ష, నీళ్ళు వచ్చేదానికి, ఒంటిమిట్ట చెరువుకి నీళ్ళు వచ్చేదానికి. టూరిజమే అండి, మంత్రి గారే చెప్పారు ఆ చెరువును డెవలప్ చేస్తామని. ఇప్పుడు మంత్రి గారు చెప్పారు ఆ చెరువును డెవలప్ చేసేదానికి నీళ్లు ఇంపార్టెంట్. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనిచేయట్లేదు. అది ఒంటిమిట్ట చెరువుకే నేను చెప్పేది, ఆ రామాలయానికి సంబంధించిన చెరువు గురించే చెప్తున్నా, వేరే కాదు. ఆ స్కీమ్ ఒకటి నీళ్ళు వచ్చేదానికి యుద్ధ ప్రాతిపదికన తీసుకొని రేపు తెప్పోత్సవం చేయాలనే కళ్యాణం జరిగేటప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఒక గొప్ప ఆలయంగా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు డెవలప్మెంట్ భాగం చేయాలి. దాన్ని కూడా డెవలప్ చేయాలంటారు, చెరువును కూడా డెవలప్ చేయాలంటారు. చెరువును డెవలప్ చేయాలి, నీళ్ళు వచ్చేదానికి ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది కానీ పని చేయట్లే. పైప్ లైన్ పాడైపోయింది. అది చేస్తే అక్కడ కార్యక్రమాలు చేసేదానికి ఉపయోగపడుతుంది, టూరిజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా డెవలప్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నాను. రాంభూపాల్ రెడ్డి, 1 minute. రాంభూపాల్ రెడ్డి. అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒంటిమిట్టలోనే సీతారాముల కళ్యాణం చేసేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, దేశంలో అన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి పండుగ రోజు కళ్యాణం చేస్తే ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు రాత్రిపూట అక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అంటే ఇది కడప తిరుపతి మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది. అధ్యక్ష, కానీ రోజు వేలాది మంది ఆదాలంటే తెలంగాణ నుంచి కానీ ఉత్తర భారతదేశం నుంచి కానీ కర్ణాటక నుంచి వచ్చే భక్తులు